దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ కొద్ది నిమిషాలు దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడని ఉద్దేశించున్నాడో ఆ మాటలు శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అనెను. చాలండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. రైట్. ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో ఈ 13, 14, 15 వచనాల్లో రాయబడినటువంటి మాటలు కొన్నింటిని మీ ముందు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాక్యాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి యెహోషువ చెప్తున్నటువంటి మాట అంటే నేను అనే మాట వాడాడు. నేనును నా ఇంటివారు. నేను అనే మాట ఉందే, ఈ నేను అనే మాట మాట్లాడుతూ పలికిన మాటను ఏమంటామంటే దీన్ని ఒక తీర్మానము అంటాం. నేనైతే, నా మట్టుకైతే. బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలు మాట్లాడిన వారు చాలామంది ఉన్నారు. భక్తుడైన దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఆయన ముఖదర్శనము చూచెదను అంటాడు. మరొక అధ్యాయంలో అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే చెట్టువలే ఉంటాను అంటున్నాడు. పౌలు గారు అయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభము అంటాడు. అంటే నేనైతే, నా మట్టుకైతే అనే మాటలు. ఇక్కడ యెహోషువ కూడా ఏమన్నాడంటే నేను అనే మాట వాడుతున్నాను. నేను నా ఇంటివారు, నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము. ఇది ఒక తీర్మానముతో కూడిన మాట. ఇలాంటి మాటలు ఏమైనా పలుకుతాయంటే ఒక తీర్మానం లేదా వారి వ్యక్తిగతమైనటువంటి ప్రమాణం. తన ఎదుట తన వ్యక్తులకు లేదా తన ముందున్నటువంటి వ్యక్తులకు, తన ముందు ఉన్నటువంటి జనాంగానికి ఒక సవాల్ విసరడం. నేనైతేనా ఒక సవాల్ అంటే అక్కడ ఎవరో ఒక జనాంగం ఉండాలి. ఇక్కడ సవాల్ విసురుతుంది ఎవరికంటే వారికంటే ముందు చాలా మంది ఉన్నారు. మీరు ఎలాగైనా ఉండండి, మీరు ఎలాగైనా జీవించండి, నేనైతే, నా గృహమైతే, నా కుటుంబం అయితే నేను ఎలా ఉంటాను. ఒక సవాలుతో కూడినటువంటి మాట. ఈరోజు క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం అనేది ఒక సవాలుతో కూడినటువంటి కుటుంబంగా ఉండాలి. ఒక మొక్కుబడి కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. ఒక తీర్మానము కలిగినటువంటి కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. దేవుని సేవకుల కుటుంబమైనా, అది పరిచారికల కుటుంబమైనా, ఒక సంఘ విశ్వాసుల యొక్క కుటుంబమైనా మనం ఎప్పుడూ కూడా దేవునికి సవాలు అంటే అనేకులకు సవాలుగా మనం ఉండాలి. మనలో ఒక తీర్మానం లేకుండా మన క్రైస్తవ జీవితాన్ని ఆరంభించడం అసాధ్యం. తీర్మానం అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉండాలి. నీ తీర్మానం ఏమిటి? నువ్వు ఎటువంటి తీర్మానంతో ఈరోజు ఈ వాక్యాన్ని వినడానికి నువ్వు సిద్ధం చేస్తున్నావు? రేపు ఆయన రాకడలో ఎత్తబడ్డానికి నువ్వు నీ గృహం ఎటువంటి తీర్మానం కలిగి ఉన్నది అని ప్రశ్నిస్తే మన తీర్మానం ఏంటి అనేది మనము మాట్లాడాలి. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క తీర్మానం ఉంది, ఒక్కొక్క భక్తునికి ఒక ప్రమాణం ఉంది, ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క సవాలు ఉంది. అయితే మన సవాలు ఏమిటి? అయితే మాట్లాడుతున్నది ఎవరు ఈ మాట అంటే నేనైతే, నేను, నా ఇంటి వారు అనే మాట్లాడుతున్న వ్యక్తి పేరు ఎవరంటే యెహోషువ. యెహోషువ ఎలాంటి టైంలో మాట్లాడుతున్నాడు అంటే 23వ అధ్యాయంలో చూస్తే అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గడిచిన వృద్ధుడాయను అంటాడు, ముసలివాడు. 2వ వచనంలో కూడా కింద భాగములో అంటాడు కదా, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడును అంటున్నాడు. అంటే మాట్లాడుతున్నటువంటి సమయం ఏంటంటే అతని ఏజ్ ఏంటంటే వృద్ధుడు, ముసలివాడు, వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. అంటే వృద్ధాప్యంలోనికి వచ్చాడంటే బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి.
చూడండి, పెద్దవారు అయిన తర్వాత, వృద్ధులైన తర్వాత వాళ్ళు బాగా అనుభవం కలిగి ఉంటారు. అందుకే దేశ నాయకులు కానీ, పాలించేవారు కానీ, పరిపాలించే వాళ్ళు కానీ, గొప్ప గొప్ప నాయకత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది వృద్ధులే ఉంటారు, తల నెరిసిన వారే ఉంటారు. ఎందుకంటే వారికి గొప్ప జ్ఞానం ఉంటుంది కాబట్టి. అంటే ఇది చెప్పాలంటే వృద్ధాప్యంలో పలికినటువంటి యెహోషువ మాటలువి. అయితే ఈ మాటలు కూడా చివరి మాటలు అనొచ్చు. ఇది యెహోషువ గ్రంథానికి ఆఖరి అధ్యాయాలు ఇవి. 23, 24 అధ్యాయాలు అనేది ఆఖరి అధ్యాయాలు, అంటే చివరి మెసేజ్, లాస్ట్ మెసేజ్. ఈ యెహోషువ మోషే నాయకత్వంలో అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. అంటే మోషే ఆత్మను, మోషే యొక్క తత్వాన్ని, మోషే యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. యెహోషువ తనకు వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని, వ్యక్తిగతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. అంటే నోట నుంచి వచ్చే ప్రతి మాటలు కూడా జ్ఞానవాక్యాలు, జ్ఞానవచనాలు ఉన్నాయని మనం తప్పక గ్రహించాలి. ఆఖరి మాటలు చాలా గట్టిగా ఉంటాయి. అందుకే యేసు ప్రభువారు పలికినటువంటి ఆఖరు 7 మాటలు ఉన్నాయి చూడండి. 7 మాటలు ఈరోజు అద్భుతం. ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం 7 మాటలు ఏం చేసుకుంటాం? ధ్యానం చేస్తుంటాం. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మర్మం ఉంది, ఒక్కొక్క మాటలో ఒక సత్యం ఉంది. సో 7 మాటల్లో ఒక అర్థం ఉంది. అలాగే యెహోషువ బహువృద్ధుడైనప్పుడు, ముసలితనములో ఉన్నప్పుడు పలికినటువంటి ఈ గొప్ప మాటలే ఈ మాటలు అని రాయబడింది. అయితే ఈ మాటలు ఎందుకు ఈరోజు మీ ముందు పెడుతున్నానంటే, యెహోషువ నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరానికి ఒక గుడ్ మెసేజ్ను ఇక్కడ ఇవ్వబోతున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు ఈ మెసేజ్? నేను ఈరోజు చెప్పే మాటలన్నీ కూడా ఈ 2 అధ్యాయాల్లో నుంచి చెప్తాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము, 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని మాట్లాడుతాను. ఎవరికి చెప్తున్నాడు విషయాలు అంటే 23వ అధ్యాయం 2వ వచనం చదువు. అప్పుడతడు ఇశ్రాయేలు వారందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను. ఈ మాటలన్నీ మాట్లాడుతుంది ఎవరితోట? ముఖ్యమైన వారితో. ఎవరు ముఖ్యులు? ఇశ్రాయేలు వారి యొక్క పెద్దలు, వారి ముఖ్యులు, న్యాయాధిపతులు, నాయకులను అందరిని ఒక చోట పిలిపించాడు. వచ్చిన జనాంగం సామాన్యమైన జనాంగం కాదు. ఇక్కడ వచ్చింది ముఖ్యమైన వారు వచ్చారు. చాలా ముఖ్యమైన న్యాయాధిపతులు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు పెద్దలు అంటే ఆరుతేరిపోయినటువంటి గొప్ప గొప్ప పెద్దలు అక్కడ ఉన్నారు. ఇంకెవరున్నారట? అక్కడ ముఖ్యమైన వారు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి జనాంగం అంతా ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నారు. ఇదిగో ఈరోజు ఒక ముఖ్యమైన మెసేజ్ మీకు ఇవ్వబోతున్నాను. ఏంటంటే మన తర్వాత వచ్చే వారికి, నెక్స్ట్ జనరేషన్కి, తర్వాత తరానికి మనము ఒక మార్గదర్శకులుగా మనం ఉండాలి. ఆ మార్గదర్శకులుగా ఉండాలంటే ఒక సవాల్ మీ మధ్య నేను విసరబోతున్నాను, ఒక తీర్మానాన్ని మీ ముందు చెప్పబోతున్నాను. అయితే ఆ సవాలు విసురుతూ నేను ముఖ్యమైన అంశంలోనికి వెళ్ళే ముందు, ఏంటి ఆ సవాలు విసిరే ముందు ఏం తీర్మానాలు చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే ముఖ్యమైన విషయాలు ఏం మాట్లాడుతున్నాడంటే 3 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరంటే యెహోషువ. ఆ 3 విషయాలే ఈరోజు మనం ముందుంచి మాట్లాడుకుంటున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ 3 విషయాలంటే? సామాన్యులతో కాదు, ముఖ్యమైన వారితో మాట్లాడుతున్నాడు. 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి 3 సంగతులు అంటే? భవిష్యత్ కాలాన్ని గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే రాబోయే తరానికి ఏ రీతిగా ఉండాలో చెప్పే భవిష్యత్ తరానికి చెప్తున్న మాటలు. రెండవది, భవిష్యత్ తరము ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే భవిష్యత్ తరానికి ఒక జాగ్రత్త. గత కాలము జరిగిపోయిన వాటిని జ్ఞాపకము చేసుకోవడం. వర్తమాన కాలం, ఇప్పుడు జీవిస్తున్నటువంటి మన కాలంలో మనము ఉంచవలసినటువంటి నిలిచిపోయే కొన్ని తీర్మానాలు మనం చేసుకుందాము అంటున్నాడు. అయితే భవిష్యత్తు గూర్చినటువంటి కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. భవిష్యత్ కాలంలో మనం అడుగు పెడుతున్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే ఎందులోనైనా మనకి విజయం ఉంటుంది, అంతే కదండి. ప్రస్తుత కాలంలో మన ముందు ఎదుర్కోబోయే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు రోడ్డు మీదుగా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకుండా, గుంపులుగా కూడకుండా, ఒకరితో ఒకరు కలవకుండా, సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా ఎప్పటికప్పుడు చక్కగా చేతులు కాళ్ళు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు మన పరిసరాలన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకు జాగ్రత్తగా ఉంటున్నామంటే రాబోయే కాలం, రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో, ఏమవుతుందో,
ఏ విధమైన విషయాలు వస్తాయో అనే భయం. ఎందుకంటే భయాన్ని చెప్పట్లా యెహోషువ, జాగ్రత్తలు చెప్తున్నాడు. మీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే జాగ్రత్తలు ఉండండి. ఏంటి వర్తమానము అంటే మొదటిది చూద్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి ధ్యానం చేద్దాం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతా మీరు చూచితిరి. అయితే మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు ఎవరో తెలుసా? మీ దేవుడైన యెహోవా మాత్రమే. అంటే యుద్ధం చేసిన వాడు దేవుడు, మిమ్మల్ని రక్షించిన వాడు దేవుడు, మిమ్మల్ని కాపాడినవాడు దేవుడు, మిమ్మల్ని ఇక్కడి వరకు నడిపించినవాడు దేవుడు, మిమ్మల్ని పోషిస్తున్నవాడు దేవుడు, మీకు కాపుదలనిస్తున్నవాడు దేవుడు. కాబట్టి మీరేం చేయాలంటే మీ దేవుడైన యెహోవాని మాత్రమే హెచ్చించండి. భవిష్యత్తులో మీరు చేయవలసింది ఏంటంటే, ఆయన మీకు కాపుదలనిచ్చాడు, ఆయన మీకు సంరక్షణ ఇచ్చాడు. ఐగుప్తు దేశములో విడిచిపెట్టిన నాటి నుండి, అక్కడి నుంచి బయలుదేరిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా అనేకమైన అపాయాల నుంచి మీరు తప్పించబడ్డారు. అనేకమైన శత్రువులు, అమోరీలు వచ్చారు మీ మధ్యకు, అమాలేకీలు వచ్చారు మీ మధ్యకు, ఫిలిస్తీయులు వచ్చారు మీ మధ్యకు, హివ్వీలు వచ్చారు మీ మధ్యకు, అనేకమైన జనాంగం మీ మధ్యకు వచ్చి మీ మీద దండెనెత్తినప్పుడు యుద్ధము చేసింది ఎవరో తెలుసా? మీ నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి, భవిష్యత్ తరానికి తెలియాలి. ఎవరు యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించారంటే మీ దేవుడైన యెహోవా మాత్రమే. కాబట్టి ఆయనను మాత్రమే మనము హెచ్చించాలి, ఆయనను మాత్రమే మనము గణపరచాలి. మొట్టమొదట నీ దేవుడైన యెహోవాను హెచ్చించుము. ఏమి నేర్పిస్తున్నాడు? హెచ్చించాలి. ఈరోజు కుటుంబముగా చేరిన మనమందరము కూడా మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో, మన వ్యక్తిగతమైన జీవితంలో, మన భవిష్యత్ కాలంలో ఎప్పుడు కూడా దేవుని హెచ్చించే వారంగా మనం ఉండాలి. దేవుని ఎప్పుడైతే హెచ్చిస్తామో అప్పుడు ఏమవుతున్నాడో తెలుసా? మనం హెచ్చించబడతాం. అదే సీక్రెట్. నువ్వు హెచ్చించబడాలంటే ఎవరిని హెచ్చించాలి? దేవుని హెచ్చించాలి. సహజంగా ఈరోజు దేవుని దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? నా పేరు వినబడాలి, నేను హెచ్చించబడాలి అనే పద్ధతిలో ఈరోజు చాలామంది ఉంటారండి. నా పేరు వినబడాలి, చర్చిలో నా పేరు వినబడాలి, పాస్టర్ గారి నోట నా పేరు వినబడాలి, అయితే నా కుటుంబం చర్చిలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉంది కాబట్టి నా కుటుంబం పేరు వినబడాలి అనేది రకరకాల ఆలోచనలు మీకు ఉండొచ్చేమో. మనం చేస్తున్న సేవ కానీ, మనం ఇస్తున్నది కానీ, మనం చేసే పరిచర్య కానీ అది దేవునికి మహిమకరముగా, దేవుని హెచ్చించే వారముగా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పేరు చెప్పించుకునే వారంగా మనం ఉండకూడదు. ఈరోజు మనం హెచ్చించుకున్నాం. మనం ఏం చేసినా, అది ఇతరులకు సహాయం చేసినా, దేవుని విషయంలో అయినా హెచ్చించగలరు. చాలామంది ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చాలామంది ఇతరులకు సహాయం చేస్తున్నారు. ఓకే, మంచిదే. ఈరోజు ఈ రీతిగా సహకారం చేయడం, సహాయం చేయడం, ఇతరులను ఆదుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచిదే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రచారం ఎక్కువ ఉంది, ఇచ్చేది తక్కువ ఉంది. అంటే మనము చేసేది చేయొచ్చు కానీ మరీ అంత పబ్లిసిటీ మనకు అవసరం అంటే మనం హెచ్చించుకో అవసరం లేదు. అంటే ఇక్కడ కారణం ఏంటంటే మనం హెచ్చించుకోవడం అంటే మన పేరు అక్కడ ఉండాలి, మనం ఉండాలి అనే పద్ధతి. బయటే కాదండి, సంఘంలో కూడా అలాగే ఉంది పరిస్థితి, సమాజంలో కూడా అలాగే ఉంది పరిస్థితి. ఒకసారి ఇలాగే సంఘంలో ఆఖరి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒక సీటీ తీసుకొచ్చారు నా దగ్గరికి. సీటీ చదివినప్పుడు పలహారం తీసుకొచ్చారు. పలహారం తీసుకొచ్చిన వాళ్ళు పేర్లు అందులో రాసినప్పుడు మొత్తానికి సరే ప్రభా ఇగో ఈరోజు ఏదో సంథింగ్ ఏదో వాళ్ళ పుట్టినరోజు లేకపోతే ఏదో దేవుడు మేలు చేసిన కార్యం కాబట్టి సో వీళ్ళు పలహారం తీసుకొచ్చారని వాళ్ళ పేర్లు చదివే అంటే ఒక 2-3 పేర్లు చెప్పి ప్రార్థన చేశాను. ఎక్కడో 3వ పేరు ఉంది, ఆ పేరు చదవలా నేను. అంటే పేరు చెప్పలేదు, నా నోటి నుంచి రాలేదు, అంతే వెళ్ళిపోయింది. అలిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చెప్తున్నారు, పాస్టర్ గారు బాగా ఉందండి, అస్సలు ఆమె ముఖ్యమే అడిగి వెళ్ళిపోయిందండి. ఏమింది, ఎందుకు అలిగి వెళ్ళిపోయిందమ్మా, ఏంటి సంగతి అంటే మీరు 2 పేర్లే చదివారు, 3వ వాళ్ళ పేరు చదవలేదు అన్నారు. 3వ వాళ్ళ పేరు ఎక్కడుందంటే కింద రాశారు, మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి రాశారు.
ఆ గ్యాప్ ఇచ్చి రాసింది అదేదో నాకు కనబడలేదు, ఆ ప్రార్థనలో కదండి, సరే గమనించలేదు అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటి? నా పేరు అక్కడ వినబడలేదు అంటే హెచ్చించే అనుభవం, హెచ్చించబడే అనుభవాలు చాలామంది ఉంటాయండి. దీనివల్ల మనకు ఏ విధమైన ప్రయోజనం లేదు. ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గర, దేవుని సన్నిధి దగ్గర మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకుని ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో యోహాను యొక్క భక్తుని యొక్క ఒక లక్ష్యం ఉంది, అతనికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఉంది. ఏంటి గుణం అంటే అతడు దీవించబడ్డానికి, ఆస్వాదించబడ్డానికి అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 3:30 వచనం చదవండి. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అది అతని యొక్క నియమం. యోహాను దీవించబడ్డానికి, ఆస్వాదించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేనేమవలసి ఉంది? తగ్గించవలసి ఉన్నది. అందుకే అతడు గొప్ప భక్తుడయ్యాడు, దేవుని చేత ఆస్వాదించబడ్డాడు. ఇదే బాగానే న్యాయాధిపతుల్లో కూడా ఒక మాట రాయబడి ఉందండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి యెహోవానైన ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములు ఎరగని తరము ఒకటి పుట్టగా. ఎంత బాధాకరమైన విషయం! ఏ తరం పుట్టిందట? యెహోవాను ఎరగనటువంటి తరం. అంటే ముందు తరం వాళ్ళు ఏం చేశారట? దేవుని హెచ్చించలేదు, దేవుని పేరు చెప్పలేదు, దేవుని గొప్ప కార్యాలు అక్కడ వివరించలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబముగా ఉన్న మనం నెక్స్ట్ నీ జనరేషన్, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ కుటుంబానికి నీవు ఆరాధించే ఆరాధన కంటే తర్వాత వచ్చే తరం ఇంకా గొప్పగా, బహు ఉపయోగకరంగా దేవుని ఆరాధించేవారుగా వారు ఉందురు గాక. ఆ రీతికి ఈరోజు నీ కుటుంబం మాదిరికరంగా ఉండాలి. రెండో విషయాన్ని కూడా చూద్దామా? రెండో విషయాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథాన్ని మళ్ళీ వచ్చేద్దాం. 23వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, కాబట్టి మీరు ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక. చాలండి, ముఖ్యులతో చెప్తున్నటువంటి మాట. ఇంకొక మాట చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చెప్పాను మీకు. ఎవరు ముఖ్యులు? న్యాయాధిపతులు, ఇశ్రాయేలు పెద్దలు, ఇంకా అక్కడ ఉన్నవారు గొప్ప గొప్పవారు. ఈరోజు కుటుంబ యజమానుడు ఉన్నాడు, ఈ స్క్రీన్ ముందు యజమానురాలు ఉంది, పిల్లలున్నారు, కుటుంబ పెద్దలు ఉన్నారు. మీ అందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ మాట్లాడినట్లుగా ఏమంటున్నాడు అంటే, రెండో విషయం 6వ వచనంలో, కాబట్టి మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతయు గైకొని అనుసరించుటకు మనస్సును దృఢము చేసుకుని ఎడమకి కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోవద్దు. అంటే దేవుని వాక్యాన్ని మీరు అభ్యసింపచేయాలి, దేవుని వాక్యాన్ని మీరు అభ్యసింపచేయాలి, దేవుని మాత్రమే హెచ్చించాలి అని రాయబడి ఉంది. రెండో విషయం ఏం చేస్తున్నాడు? దేవుని మాత్రం మీరు ఏం చేయాలి? అభ్యసింపచేయాలి. దేవుని వాక్యం, ఈ వాక్యాన్ని మీరు గ్రహిస్తే, ఈ ధర్మశాస్త్రములో మీరు నిలబడితే, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోరు. ఇది యెహోషువ ఓరకనే మాట్లాడాల. ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఒక అనుభవంలోంచి మాట్లాడతారు. ఇప్పుడు ఏ సువార్తికుడైనా, ఏ దేవుని సేవకుడైనా, ఏ వ్యక్తి అయినా కొన్ని మంచి విషయాలు చెప్తున్నారంటే ఆ మంచి విషయాలు చాలావి అనుభవంలో నుంచి పుట్టుకొచ్చినవే, అనుభవంలో నుంచి మాట్లాడినవే. ఏంటి యెహోషువ అనుభవం అంటే? తన ప్రారంభ జీవితంలోనికి ఒకసారి వద్దాం. 1వ అధ్యాయం తీయండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం తీస్తే 7వ వచనంలో మనం ఆ భాగాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడిన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నేను కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకూడదని దేవుడు నాకు తోడే ఉన్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. నా ధర్మశాస్త్రాన్ని అంతటి నువ్వు అనుసరిస్తే నువ్వు కుడికి ఎడమకి త్రొట్టిల్లవని ఆ దినాన్ని నా ప్రారంభంలో నా దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రం నుండి నేనేమి పోవలేదు, ప్రక్కకి తొలగిపోలేదు. ఇదే విషయాన్ని తన రాబోయే తరానికి చెప్తున్నాడు. లాస్ట్ మెసేజ్ నాది. నేను వృద్ధుడినైపోయాను,
ముసలివాడినైపోయాను. ఇంకా ఎలాంటి టైం అంటే అది ఇంకొకసారి చూద్దాం. ఇంకొక విషయం కూడా మీకు చూపించడం మర్చిపోయాను. 23వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను అన్నాడు. 23:14లో నేను సర్వలోకుల మార్గమున వెళుతున్నానంటే అందరూ వెళుతున్న మార్గంలో వెళ్తున్నాను. పరదేశంలో నేను ధర్మశాస్త్రం ఉండి కుడికి ఎడమకి తొట్టులో కొడదరిన దావిడని యెహోవా నాతో మాట్లాడిన మాటను ఈరోజు మీ ముందు పెడుతున్నాను. ఈరోజు ఆ వాక్యం మనలో ఉండాలి. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును నేను భద్రం చేసుకుని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, మన హృదయంలో భద్రంగా ఉంటే, ఏ విషయంలోనూ కూడా మనము అంటే అభ్యసింప చేయాలి అంటే ముందుగా మనం ధ్యానం చేయాలి. దేవుని వాక్యం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. పౌలు చెప్తున్నటువంటి మాటలను, శీల చెప్తున్నటువంటి మాటలను అలాగూ ఉన్నవో లేవో ఇంటికి వెళ్ళి ఒక సంఘము అభ్యసింపజేసింది, ధ్యానం చేసింది. బెరయ అనే ఒక సంఘం. ఈ బెరయలో ఉన్న సంఘము వాక్యం వినడమే కాదట, ఇంటికి వెళ్ళి ఏం చేసేవారట? వాక్యాన్ని ధ్యానించేవారు. ఆ వాక్యము ఎలా ఉన్నది? దేవుని సేవకులు చెప్పినట్లుగా ఉన్నాయా? అవి మనకు మార్గదర్శకంగా ఉన్నాయా అని చక్కగా దాన్ని అనుగించి దాన్ని పొందుకునేవారట. అందుకే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో తిమోతికి రాస్తున్నాడు, నువ్వు దేవుని వాక్యమందు నిలబడు, దేవుని వాక్యమందు స్థిరంగా ఉండు, దేవుని వాక్య ప్రకారము నడువు, దేవుని వాక్యములో జీవించు అని అనేక సార్లు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరించినటువంటి భాగము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యం యొక్క అడుగు జాడల్లో నడువు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు అభ్యసింపజేస్తావు. దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలట? మన హృదయంలోనికి వెళ్ళాలి. ఒకసారి ఒక సేవకుడు గృహ దర్శనాలకు వెళ్ళాడు. గృహ దర్శనాలకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడట. ఆ ఇంట్లోనికి వెళ్ళగానే వాడికి ఒక చిన్న బాబు ఉన్నారు. ఆ ఇంట్లో వాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న వయసులోనే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు పాస్టర్ గారు. అమ్మా, ఎంత చక్కగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, వయసు చిన్నదైనా చక్కగా ప్రార్థన చేస్తున్నాడని ముచ్చటగా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్దలతో మాట్లాడాడు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాడు. అంతా అయిపోయింది. వారికి 2 మాటలు చెప్పి వారికి ప్రార్థన చేసి మళ్ళా హాల్లోనికి రాగానే ఇంకా ప్రార్థనలోంచి లేవలేదట. ఆ మోకరించే ప్రార్థన చేస్తున్నాడట బాలుడు. ఏం ప్రార్థన చేస్తున్నాడో ఆశ్చర్యపోయాడు దైవజనుడు. గబగబా వెళ్ళి ఆ మోకరించి ప్రార్థన చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి విన్నాడట ఏం ప్రార్థన చేస్తున్నాడని. ఒకే ఒక్క ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, ఒక్క అడుగు కిందకి దించవా ప్రభువా, ఒక అడుగు కిందకి దించవా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడట. అదేంటి ఒక అడుగు కిందకి దించడం ఏంటి అర్థం కాలే. వెంటనే లేపాడు. అరే బాబులే, వాడు లేచాడు. ఏంట్రా నువ్వు ప్రార్థన చేసేది? ఒక అడుగు కిందకి దించరా ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు. ఏంటి ఆ ప్రార్థన అంటే, పాస్టర్ గారు మీరు చర్చిలో చాలా మంచి వాక్యం చెప్తున్నారండి, మా అమ్మ నాన్న చక్కగా వాక్యం వింటున్నారండి, ఇంటికి వస్తున్నారు, భోజనం టేబుల్ ముందు కూర్చుంటున్నారు, ఆయన ఇలా చెప్పాడండి, ఇలా చెప్పుంటే ఇంకా బాగుండునేమో, అక్కడ ఎగ్జాంపుల్ చెప్పుంటే ఇంకా బాగా అతుక్కునేమో, రిఫరెన్స్లు బాగా చెప్తున్నారు, ఆఖరిలో రిఫరెన్స్లే చెప్పటం లేదు, ఇలాగ మాట్లాడుకుంటున్నారండి. అయితే వారు వాక్యాన్ని ఎలా చెప్పారో అంటున్నారు. ఎక్కడుంది వారి వాక్యం అంటే, వారు హృదయం ఎక్కడుంది? వారి తలలోనే ఉంది. అందుకని నేను ఏం ప్రార్థన చేస్తానంటే, ఒక అడుగు కిందకి దించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యం వారి తలలోనే ఉంది కానీ వారి హృదయంలోనికి రాలేదు. కాబట్టి ప్రభువా వారి తలలో కాదు, ఒక్కడుగు కిందకి దించవా ప్రభువా, ఒక్కడుగు కిందకి దించవా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నానండి. వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా ఏ రోజు నా తల్లిదండ్రులు జీవించలేదు అంటున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఈరోజు కుటుంబంగా ఈ వాక్యం నువ్వు వింటున్నావు, నీ పిల్లలు వింటున్నారు. ఏదైనా వాక్యం విన్నప్పుడు అరే వినరా పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, బాగా విను, అది అలా చేయాలి. మరి నువ్వేం చేస్తున్నావు? వాడు అనుకుంటాడు కదా, బా మా అమ్మకి నాన్నకి వస్తుంది ఈ వాక్యం, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు చేయి కాదు, నువ్వు వారికి మాదిరిగా ఉండాలి. ఎప్పుడు పిల్లల ముందు పెడుతుంటావు, ఇగో చెప్తుంది బాగా నీ గురించి విని, బాగా బైబిల్లో ఉన్నది నీకోసమే, సేవకుడు చెప్తుంది నీకోసమే, ఈ ఎగ్జాంపుల్ నీకోసమే, ఈ రిఫరెన్స్ నీకోసమే. బాగానే ఉంది, నీ పిల్లలను చాలాసార్లు హెచ్చరిస్తున్నావు, కానీ వారు నిన్ను చూస్తున్నారు. ఈరోజు చెప్తున్న వాక్యం నా తల్లిదండ్రులు విన్నారు కదా, నా తల్లిదండ్రులు దాన్ని అనుసరిస్తున్నారా, దాని ప్రకారం జీవిస్తున్నారా
అనే భావన మనలో కలగటం లేదు, మనలో లేకపోతుంది. ఒకవేళ నువ్వు ఆ రీతిగా జీవించగలిగినట్లయితే నీ పిల్లలు ఆటోమేటిక్గానే మారిపోతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలు మార్చాలంటే నువ్వు వారికి మాదిరికరంగా ఉండాలి, వాక్యానుసారమైన మాదిరి ఉండాలి. ఈ లోకంలో మనం అటువంటి మాదిరికరమైన, నీతో పాటు నీ పిల్లలను కూడా వింటున్నారు, జాగ్రత్త, ఆ విషయాల్లో ముందుకు వెళ్ళాలి. రైట్, 3 విషయంలోనికి వద్దాం. అదే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఒకసారి చదివి వినిపించండి. మీ యొద్ద మిగిలి ఉన్న యాజనుల సహవాసము చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేలను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే 3వ అంశం ఏం చెప్తున్నారంటే, ముఖ్యమైన వారితో మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉండండి. ఎలా ఉండాలట? ప్రత్యేకించబడి ఉండండి. ఎక్కడ? ఈ జనుల సహవాసము జరిగ. ఏ జనులు? ఇక్కడ ఉన్నటువంటి జనులు, అంటే మీ ముందు ఉన్నటువంటి జనులు. అక్కడ మిశ్రమ జనాంగం ఉంది. అక్కడ మిశ్రమ జనాంగం అంటే అన్ని రకాల జనులు. దేవతారాధన చేసేవారు ఉన్నారు, విగ్రహాలను పూజించే వాళ్ళు ఉన్నారు, ఇతర కార్యక్రమాలలో ఉంటున్న వారు అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అటువంటి స్థితిలో మీరు ఏం చేయక మీరు వెళ్ళవద్దు. 12వ వచనం చూస్తే, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యముంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడలా మీ దేవుడని యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులు కొట్టువేట మానును. మీ దేవుడని యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించే వరకు మీ వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కలలో ముళ్ళులుగాను ఉందురు అంటున్నాడు. మీరేం చేయమన్నాడు? 12వ వచనంలో, మీరు నీ దేవుడని యెహోవాను అత్తుకోనండి, ఈ లోకముతో మీ సాంగత్యము చేయక వీయముందక ప్రత్యేకంగా ఉండండి. 3వ విషయం ఏంటంటే, మొట్టమొదట దేవునిని హెచ్చించండి, దేవుని వాక్యాన్ని అభ్యసింపచేయండి. ముఖ్యులతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏం చెప్పి 3ది ఏమంటున్నాడు? కుటుంబానికి మాట్లాడుతూ మీరు వియ్యమందొద్దు. ఎవరితో వియ్యమందొద్దు? ఎవరితో సంగతం చేయవద్దు, ఎవరితో మీరు కలిపి ఆరాధించవద్దు. అన్య జనాంగము, విగ్రహారాధికులు. అంత బాగానే ఉంటుందండి. మన క్రైస్తవ భక్తి అంతా బాగానే ఉంటుంది. చాలామందికి చక్కగా సండే స్కూల్ నుంచి ఎదుగుతారు, చర్చిలో మంచిగా అన్ని విషయాల్లో టాలెంట్స్ ఉంటాయి, యవనస్తులు యవన ప్రాయంలో బాగా ఎదుగుతారు, ప్రతి విషయంలోనూ కూడా ఘనంగా ఉంటారు. కానీ వివాహ సమయానికి రాగానే అన్నీ ఎగిరిపోతాయి. ఏబిసిడీలు చూస్తారు. అవి లేకపోతే ఈరోజు వివాహాలే లేవు. కులం పిచ్చి ఉంటుంది, ధనం పిచ్చి ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని రకాలు అన్నీ రావాలి. ఎక్కువగా ముహూర్తాలు చూసేవాళ్ళు కూడా ఎవరంటే మన వాళ్ళు ఎక్కువ. నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేయలేదండి. మంచి ముహూర్తానికి నాకు మంచి పోటీ వస్తుంది. ఒకేసారి 4-5 పెళ్ళిళ్ళు వస్తాయి. ఏంటి ఒకేసారి 4-5 పెళ్ళిళ్ళు చెప్తున్నారు, ఏంటి సంగతి అంటే అది బలమైన ముహూర్తం అట. దుర్మార్గులు. ఎవరికైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలి. ఒకే ముహూర్తానికి 2-3 పెళ్ళిళ్ళు. పాస్టర్ గారు మీరు తప్పనిసరిగా మాకు ఇవ్వాలండి అవకాశం. ఇంకొకరు వస్తారు, పాస్టర్ గారు మాకు ఇవ్వాలండి అవకాశం. ఎవరికి ఇవ్వాలి అవకాశం? ఇంకో రోజు పెట్టుకోవచ్చుగా. అంటే అందరూ అలా ఉండరులేండి. చాలామంది పాస్టర్ గారు మీరు ఏ ప్రార్థన చేస్తే, ఏ సమయం చెప్తే, ఏ టైం చెప్తే ఆ టైంకి. చాలామంది చక్కగా దేవుని సన్నిధిలో వారి పిల్లల్ని ఎదిగింపజేస్తారు, మంచి విద్యాబుద్ధులతో ఎదిగింపజేస్తారు. వివాహ సమయానికి రాగానే చాలామంది అన్యులకి ఇచ్చే వివాహం చేస్తారు. ఏమా ఎందుకు అన్యులకి ఇచ్చారు? మార్చేద్దామండి వాళ్ళని. ఎలా మారిపోతారు, మార్చేసుకుంటారు. ఏమో అమ్మాయి ఇంటికి వెళ్తుంది కదండి, మెల్లిగా మార్చేసుకుంటుందిలేండి, పర్వాలేదు. అబ్బాయికి ఇచ్చేటప్పుడు పర్వాలేదండి, అబ్బాయి చెప్పినట్టు మార్చేస్తాడండి. మీ మామ మార్చేస్తుంది, ఆమె మార్చేస్తుంది అనుకుంటున్నారు చాలామంది. మార్చేయడం అంత ఈజీ కాదు. మనుషులు మారిస్తే మనుషులు మారరండి, దేవుడు మార్చాలి. నువ్వు మార్చేదేంటి? మన పద్ధతులన్నీ అక్కడ మామూలుగా చర్చికి రావచ్చు అంటున్నారండి, చర్చికి వెళ్ళొచ్చట, ఆదివారం చర్చికి వెళ్ళొచ్చట, బొట్టు పెట్టుకోకూడదట,
అన్ని విషయాలు పర్వాలేదట, పెళ్ళి మాత్రం కొద్దిగా హిందువుల ఆచారంలో చేయమంటున్నారు, లేకపోతే ఆ పద్ధతిలో చేయమన్నారు. మంచి మంచి పిల్ల, మంచి సంబంధం అండి, మంచి రకరకాల పద్ధతులు. దయచేసి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మీ కుటుంబాల్లో ఒక వాక్యం, దైవ సంబంధమైనటువంటి విషయాలు, దేవుని కార్యాల విషయాల్లో మనమందరమును కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, దేవుని కోపం మీ మీద రగులుకుంటుందేమో. కాబట్టి సాంగత్యం చేసే విషయంలో, పెళ్ళిళ్ళ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి పద్ధతితో ఆలోచించాం. మంచి కుటుంబాన్ని చూడండి. ఈ మధ్య ఒక తల్లి అంటుంది, అబ్బో ఎంత గొప్పగా చెప్పుకుంటుంది, మా అమ్మాయికి పెళ్లి చేసామండి, ఆ ఇంట్లో మా అమ్మాయికి అత్తగారు లేరండి, ఆడబడుచులు లేరండి, ఒక్కడే కొడుకు. బా ఎంత సంతోషంగా చెప్తుందో. అమ్మ నీకెంతమంది కొడుకులు అంటే, నాకు 2 కొడుకులు అంటాను. మరి వచ్చే కోడలకి అత్తగారు ఉంటారుగా, నోరు మూసింది అబ్బా. అంటే వచ్చే కోడలకి అత్తగారు ఉండొచ్చు, వెళ్ళే అమ్మాయికి మాత్రం ఆడబడుచులు ఉండకూడదు. అత్త రకరకాల ఈ మెంటాలిటీస్ మన దగ్గర ఉన్నాయి చాలామంది. దయచేసి ఇలాంటి పద్ధతులు మన దగ్గర కూడా ఏడుస్తున్నాయి. దేవుని వాక్యం కరెక్ట్గా చెప్తుందండి, ఒకసారి వినండి. మనం ఎలా ఉండాలో, ఎలా సాంగత్యం చేయాలో, ఎవరితో సాంగత్యం చేయాలో, ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఏ ఆచారాలు కలిగి ఉండాలో, ఏ ఆచారాలు కలిగి ఉండకూడదు. లేకపోతే ఒకవేళ ఎలాంటి సిద్ధాంతాలు, ఎలాంటి పరమైనటువంటి విషయాలు లేకపోతే ఎలా ఉంటాయంటే 13వ వచనంలో మాట రాయబడింది, మీ యొద్ద నుంచి మీరు తొలగిపోతారు అనే వాక్యం రాయబడింది. సో ఇక్కడ 3 విషయాలు చెప్పి నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. ఈ 3 విషయాలు ముఖ్యులతో చెప్పిన తర్వాత ఇప్పుడు వస్తున్నాడు మాట. నేనైతే, నా కుటుంబం అయితే, నా మట్టుకైతే, నేనైతే ఎలా ఉంది రాయబడింది ఇక్కడ వాక్యంలో. 24వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 24వ అధ్యాయంలోనికి వచ్చేస్తే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును అనే మాట చెప్పే ముందు 14వ వచనంలో పై వాక్యం రాయబడింది, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను యెహోవానే సేవించుడి. అంటే ఇక్కడ రాయబడింది, వేషధారణమైన భక్తి ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు అంటున్నాడు. 15వ వచనంలో యెహోవాను సేవించట మీరు దృష్టికి కీడని ఎంచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరున మీ పితరులను సేవించిన దేవతలను సేవించదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించదరో మీరు కోరుకునుడి అంటున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారై, మొట్టమొదట 14వ వచనంలో ఏం రాయబడింది, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే సేవించండి, ఆయన యందు నిష్కపటముగాను సత్యముగా ఉండి సేవించండి. 2 విషయాలు. ఒకవేళ మీరు దేవుని సేవిస్తే 2 విషయాల్లో సేవించండి, లేకపోతే మీ ఇష్టానుసారమైన జీవితాన్ని మీరు జీవించండి. అంతేగాని అటొక కాలు ఇటొక కాలు వేయవద్దు అంటున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. మీరు సేవిస్తే ఎలా సేవించండి, భయభక్తులు గలవారే సేవించండి, నిష్కపటముగాను సత్యమైన భక్తి కలిగిన వారుగా సేవించండి. లేకపోతే మీకు ఇష్టమైన దేవతలు, మీకు ఇష్టమైన నది అద్దరును ఉన్నవాళ్ళు, నది అవతల ఉన్నవారును మీరు సేవించండి. వేషధారణ లేకుండా, విగ్రహారాధన లేకుండా సేవించండి. ప్రస్తుతం మనకున్న భక్తి కూడా విగ్రహారాధనతో కూడిన భక్తి ఉందండి. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని పెట్టి పూజించడం కాదు. దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తామో అదే మన జీవితంలో విగ్రహం. వేషధారణ అంటే మనము దేవుని దగ్గరకు వచ్చి పై మనుషులు మోసం చేసే భక్తి మనకు అవసరం లేదు, ప్రజలను మోసం చేసే భక్తి మనకు అవసరం లేదు. నువ్వు చేసే ఆరాధన కానీ, నీ భక్తి జీవితం కానీ, నీ ప్రార్థన కానీ, నీ హృదయం కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో వేషధారణ బహుభయంకరంగా ఉందండి. వేషధారణ ఇప్పుడు కూడా దేవుడు ఇష్టపడ్డు. వేషధారణ అంటే ఒక మాట గుర్తుకొస్తుంది నాకు. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి జూ పార్కులో కోతులు లేకుండా అయిపోయినాయి. అంటే కోతులన్నీ ఎందుకో వలసపోయినాయి. మొత్తానికి జూ పార్కులో ఒక్క కోతి కూడా లే. పార్కులోకి ఎక్కువ శాతం వచ్చేవాళ్ళంటే పిల్లలు వస్తారు. పిల్లలకి అట్రాక్షన్ ఏది? కోతులే. కోతులను చూస్తే కొద్దిగా ఎంజాయ్ వస్తుంది వాళ్ళకి. అయ్యో కోతులు లేవు, పిల్లలు రావట్లేదు జూ పార్కులు అని ఆ జూ అధికారులు ఒక వింత ఆలోచన వచ్చింది. వచ్చి ఒక బోర్డు పెట్టారు, కోతులుగా యాక్ట్ చేయడానికి మనుషులు కావాలను, జీతం ఎంత అని, మంచి యాక్టివ్గా ఉండాలి, బాగా గెంతులేసేవాడుగా ఉండాలి అని యవనస్తులకు, మంచి వయసులో ఉన్న వాళ్ళకి మంచి పౌరుషత, మంచి జీతాన్ని ఇస్తామన్నారు.
చాలామంది అప్లై చేసుకున్నారు. అందులో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని, బాబు నువ్వు కోతిగా వేషం వేస్తావంటే రైట్ నేను వేస్తానండి అని మొత్తాన్ని ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా గెంతులు వేయాలో, ఎలాగో పిల్లల్ని హేళన చేయాలో, ఎలా నవ్వించాలో చక్కగా మంచి వేషం ఇచ్చి దానికి కావాల్సిన ఒక షూట్, కోతి లాంటి ఒక షూట్ తయారు చేసి అతను తొడిగి వదిలిపెట్టారు. ఇంక వీడు ఏం చేస్తారంటే ఆ చెట్టు మేకి ఈ చెట్టు మేకి, ఈ చెట్టు మేకి ఆ చెట్టు మేకి ఎగురుతూ గెంతులు వేస్తున్నారు. పిల్లలందరూ బాగా వచ్చారు. ఇక ఒకరోజు స్కూల్లో పిల్లలందరూ వచ్చారట బాగా చూడ్డానికి. ఈ కోతి వేసే వేషాలు చూసి, అంటే లోపల వాడు ఉన్న వేషాలు వేసి ఇంకా వాడు గెంతులు వేస్తున్నారు పిల్లలందరూ. ఈ పిల్లలు గెంతులు వేయడం చూసి ఇంకా ఆనందంలోనైపోయి ఏం చేస్తారంటే ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి, ఆ చెట్టు మీదకి ఈ చెట్టు, ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఎగురుకుంటూ చెట్టు మీద నుంచి జారి పడిపోయాడు కింద. పడింది ఎక్కడ పడ్డాడంటే పులిబోన్లో పడిపోయాడు. అయ్యో పులిబోన్లో పడిపోయాడు, ఇంకా అయిపోయింది. అనవసరంగా ఈ ఉద్యోగానికి వచ్చానేటి, వేరే ఉద్యోగం చేసుకుని ఉంటే ఏదో బతికేవాడిని, ఇంక నా పని అయిపోయింది, నా ముందు పులుంది నన్ను తినేస్తుంది, ఇంక నా జీవితం అయిపోయిందని ఇంక ఏడుస్తున్నాడు. పులి దగ్గరకు వస్తుంది, గాండ్రించుకుంటూ దగ్గరకు వస్తుంది. మంచి ఆకలం ఉంది పులి. వస్తున్నప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఈ మనిషి షూట్ తీసేసి వెంటనే 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాడట. అమ్మా పులిగారు నన్ను క్షమించండి, నేను కోతిని కాదు, ఏదో పొట్టపోషణ కోసం ఏదో వేషం వేయమన్నారు కాబట్టి ఆ వేషం వేయడానికి నేను కోతి వేషం వేసుకొని వచ్చాను, నేను కోతిని కాదండి, నేను మరి మనిషినే అని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తుంటే వెంటనే పులి అది కూడా షూట్ తీసి భయపడక నేను కూడా మనిషిని అన్నాడట. నేను నీకులాగే శాలరీకి వచ్చాను, పులులు తక్కువయ్యాడట, నన్ను కూడా పులికి వేషం అయినాడు, ఏం భయపడొద్దులే అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడట. దీన్ని బట్టి అర్థమైందంటే జూ అంతా వేషధారణే. ఈరోజు అలా అయిపోయింది భక్తి. ఎందుకు ఈ ఉదాహరణ మీ ముందుంచానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయం మన భక్తి జీవితం ఎలా ఉంది అనేది యెహోషువ ఇక్కడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీ భక్తి ఎలా ఉండాలి? 24వ వచనంలో రాయబడుతుంది. 14వ వచనంలో ఏం రాయబడుతున్నాడు? భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగా జీవించాను. నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదును. ఇలాగూ జీవించిన వారు, మీరు తర్వాత చదువుకోండి, 24, 25, 26 వచనాల్లో రాయబడింది. మీ యొక్క విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడతాయి. రాతి మీద చెక్కబడుతుంది. ఈ మాటలన్నీ రాతి మీద రాబోయే రోజుల్లో జాగ్రత్తలు ఇవన్నిటినీ కూడా రాతి నేతలు లేకపోతే రాతి మీద అవి రాయబడ్డాయి. కాబట్టి రేపు మీ పిల్లలు, మీ తరము, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే యెహోషువ యాజకులైన వారికి, ముఖ్యులైన వారికి, న్యాయాధిపతులైన వారికి, నాయకులైన వారికి, పెద్దలైన వారికి పిలిచి రేపటి తరానికి ఒక గుడ్ మెసేజ్ ఏంటంటే ఒక సవాల్ విసురుతున్నాను, ఒక తీర్మానం విసురుతున్నాను. నేనైతే, నా కుటుంబం అయితే మీరు ఎలాగైనా ఉండండి, మీరు ఎలాగైనా జీవించండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. ఈరోజు నీ కుటుంబం ఎవరిని చూస్తున్నావు? నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరి వైపు నువ్వు కనులెత్తుతున్నావు? వద్దండి, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, వాళ్ళని వీళ్ళని అనుసరించవద్దు. వాళ్ళు అలాగే చేస్తున్నారు, వాళ్ళు అలాంటి వస్త్రాధరణ కలిగి ఉన్నారు, వారు చర్చికి అప్పుడప్పుడు వెళ్తారు, వారి భక్తి జీవితం అలా ఉంది. ఎప్పుడు వారిని కాదు, దేవుని వాక్యాన్ని చూడండి. దేవుని వాక్యం ఎలా చెప్తుందో చెప్పండి. యెహోషువ అన్ని విషయాలు చెప్పాడు. మన భవిష్యత్ తరాలకు ఒక మాదిరిగా ఉందామని ఒక సవాల్ను విసిరాడు. ఈరోజు మనం కూడా మన పిల్లలకు ఒక మాదిరిని మనం ఉంచాలి. భవిష్యత్ కాలంలో వారికి ఒక మాదిరిని మనం ఉంచేవారముగా మనముందాం. దేవుని మాత్రమే హెచ్చించేవారుగా మన పిల్లలకు నేర్పిందాం, మనము నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని అభ్యసింపచేసేవారుగా మన కుటుంబాలు ఉందాం, మన నెక్స్ట్ తరానికి వాటిని నేర్పిందాం. మరి ముఖ్యంగా దేవుని కొరకు మనం ప్రత్యేకించబడిన వారుగా మనం ఉందాం, మన ముందున్న తరానికి నేర్పిందాం. ఇప్పుడు సవాలు విసురు, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు యెహోవానే సేవిస్తాం. ఎలా సేవిస్తాం? నిష్కపటమైన భక్తితో, సత్యముతో దేవుని ఆరాధిస్తాం. అటువంటి ఆరాధికులుగా ఈ అంత్య దినాల్లో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ ఆఖరి గిడలో ఎంత దినాలు ఒక స్ట్రాంగ్ బిలీవర్గా, ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీగా నీవు ఉండాలండి, ఒక భక్తి కలిగిన కుటుంబంగా నీవు ఉండాలి. ఎంత దినాలు అలాంటి స్థితి ఉంటేనే దేవుడు నిన్ను లేపనెత్తాడు. రేపు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఆయన రాకడ అతి సమీపంగా ఉందండి, సూచనలు చూస్తున్నాం.
మనము ఎలాంటి తరములో ఉన్నామంటే ఆయన రాకడ కాలపక చూచులు చూసే తరములో ఉన్నాం. ఇప్పటివరకు ఇంతవరకు మన వాక్యాలు విన్న ఎన్నో వాక్యాలు, ఇదిగో అది రాబోతుంది, ఇది రాబోతుంది, మనుషులు ఎలా అవుతున్నారు, అలా అవుతున్నారు, దేశాలన్నీ తలకిందులు అవుతున్నాయి, ఇలాంటి వర్తమానాలు ఎప్పుడో ఎంతకాలం విన్నాం. వినిన వర్తమానాలు మన ముందు నెరవేరుతున్నాయి. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాకడ ద్వారం ఎదుట మాత్రమే ఉంది. ఆయన అతి సమీపంగానే ఉన్నాడు. మరి నీ కుటుంబమంతా దేవుని సన్నిధిలో ఎత్తబడాలంటే, దేవుని సన్నిధిలో నింపబడాలంటే నీ కుటుంబమంతా కూడా ఈరోజు దేవుని ఆరాధించాలి. నీ కుటుంబమంతా మారు మనసు పొందాలి. నీ కుటుంబమంతా రక్షణ పొందాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి నేను చెప్పేది ఏంటంటే, నీ కుటుంబం అంతా ఆరాధిస్తుందా? నువ్వు ఒక్కడవే కాదమ్మా, నీ ఒక్క జీవితమే కాదు. ఒకవేళ ఈ ఫోన్లో వర్తమానం వస్తున్నప్పుడు, ఈ టీవీలో వర్తమానం వస్తున్నప్పుడు ఒకవేళ బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారేమో, అయితే బయటికి వెళ్ళి కూర్చున్నారేమో, ప్రార్థన చేయి. ఎలాగైతే మనము సన్నిధిని, మన గృహమంతా రేపు ఎత్తబడాలి, రేపు మన కుటుంబం అంతా ఎత్తబడాలి. ఈ ఆఖరి దినాల్లో మనము చేతులు ఎత్తవలసింది ఆయన వైపే. ఆయన వైపు మనం చేతులు ఎత్తుదాం, మారు మనసు పొందాం, రక్షణ అనుభవాన్ని పొందుదాం. కుటుంబాలుగా కూర్చున్న మీ జీవితాలు రేపటి మీ కుటుంబానికి, మీ భవిష్యత్ తరానికి, మీ పిల్లలకు ఒక మాదిరికరంగా మనమందరం ముందుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన విడికిలో సమృద్ధిగా సంతృప్తిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్.